ఈరోజు దేవుని వాగ్దానం మార్చి 19, 2026. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమీయవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. కొలస్సయులకు 4-6. వివరణ: ఈ వాక్యం మన మాటల శక్తిని గుర్తుచేస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట కృపతో, ప్రేమతో, జ్ఞానంతో నిండియుండాలి. ఉప్పు వేసినట్టు అంటే మన మాటలు వినేవారికి ఉపయోగకరంగా, ఆసక్తికరంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రతి మనిషికి సరైన విధంగా స్పందించడానికి మనం ఆలోచించి, దేవుని జ్ఞానంతో మాట్లాడాలి. ప్రార్థన: ప్రియమైన దేవా, నా మాటలు ఎల్లప్పుడూ కృపతో, ప్రేమతో నిండియుండునట్లు నన్ను నడిపించు. ప్రతి మనిషితో సరైన రీతిలో మాట్లాడుటకు జ్ఞానం ప్రసాదించు. నా సంభాషణలు ఇతరులకు ఆశీర్వాదముగా మారునట్లు సహాయం చేయుము. ఆమేన్.